కొత్త షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్సేన్ గారిచే గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ప్రెసెంట్ నేను మేడ్చల్లో ఉన్నాను. ఇక్కడ పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి కళాహాలం, ఇక్కడ చూస్తున్నటువంటి సంబరాలు అవన్నీ చూస్తే ఏంటని అనుకుంటున్నారా? ఎస్, మీరు చూస్తుంది సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈరోజు ఓపెనింగ్, గ్రాండ్ ఓపెనింగ్ 34 బ్రాంచ్ మేడ్చల్లో ఓపెన్ చేశారు. విశ్వక్సేన్ ఈరోజు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ అంతా కూడా చాలా మంది రావడం జరిగింది. కొన్ని ప్లేసెస్ నుంచి కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేరళ ఒక నాట్యం ఏదైతే ఉందో, కేరళకు సంబంధించిన నాట్యం కథకళి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ప్రదర్శన చేశారు. అంతేకాకుండా కేరళకు సంబంధించిన కొంతమంది నాట్యకారులు కూడా వచ్చి వాళ్ళ ఒక నాట్యాన్ని కూడా ప్రదర్శించారు. ఇక మరి 4 అంతస్తుల బిల్డింగ్ ఈ రోజు ఓపెన్ చేస్తారు కాబట్టి లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తా పదండి. మీ పేరు? భాగ్యమ్మ. సో మీరు ఎక్కడ ఉంటారు? జీడిపల్లి. ఎంత దూరం మేడ్చల్? సో ఎట్లా అనిపించింది మీకు ఈ షాపింగ్ మాల్? రావాలనిపించింది, తీసుకోవాలనిపించింది, మంచిగా అనిపించింది, షాపింగ్ రావాలనిపించింది. సో మీకు పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇక్కడ ఏముంది దీనికన్నా ముందు? తెలుసు, మా ఊరికి వచ్చారు. కాదు, సిఎంఆర్ కన్నా ముందు ఇక్కడ ఏది ఉంది పెద్ద షాపింగ్ మాల్ అంటే? ఇది చూడలే, ఎక్కడ చూడలే. ఇదే ఫస్ట్. ఇది చూడగానే నచ్చింది, చూడగానే నచ్చింది, తీసుకోవాలనిపించింది, తీసుకుంటున్నాం. ఎన్ని చీరలు తీసుకుంటున్నారు? 5-6 చీరలు తీసుకుంటున్నాం. నైస్. నమస్తే అండి, మీ పేరు? ఇందిరావతి. ఎక్కడ ఉంటారు? మేడ్చల్. ఎన్ని చీరలు షాపింగ్ చేశారు? 6 అయితే పెట్టుకున్నా. 6 అయితే పెట్టిరా? అవునా? పైన ఏం షాపింగ్ చేస్తారు? తీసుకుంటాం 2000. నచ్చిందా మీకు ఇక్కడ షాపింగ్ మాల్? బాగున్నాయా? డ్రెస్సెస్కి వెళ్ళావా? ఇప్పుడు వెళ్ళాలి. ఎన్ని డ్రెస్సులు తీసుకుంటా? తీసుకోవాలి, బడ్జెట్ బట్టి. ఎంతమంది వచ్చి షాపింగ్? నేను, మా అత్త, వాళ్ళందరం. ఫ్యామిలీ మొత్తం, మీరు అత్త ఒక 4? ఇప్పుడు మొత్తం కుటుంబం మొత్తం తగ్గట్టు తీసుకుంటారా? కట్టుకొని వచ్చేసాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు లత. లత, ఎంత షాపింగ్ చేశారు ఇప్పటి వరకు? బిల్ ఎంత అయింది? చేస్తున్నాం, ఇంకా అయిపోలేదు. మొత్తం షాపింగ్ చాలా అంటే ఎన్ని సారీస్? ఇప్పటికి 4-5 తీసుకున్నాము, ఇంకా చూస్తాం. మీరెన్ని తీసుకున్నారు? చాలా బాగా నచ్చినాయి. మీరు సిఎంఆర్ కాకముందు ఇంతకుముందు ఎట్లాంటి షాపింగ్స్కి వెళ్ళేవారు? చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళినాం, కానీ అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ పడ్డది అంటే చాలా గ్రేట్. మీకు దగ్గరేనా? మాకు దగ్గరే. ఎన్ని మినిట్స్ అవుతుంది? మా 9 అంతే. ఇద్దరం ఒకటే. 30 మినిట్స్ టైం పడుతుంది రావడానికి. పక్కనే అయితే? పక్కనే. రెగ్యులర్ గా వస్తారు అయితే సిఎంఆర్ కి? వస్తాం. చేయండి, పైన కూడా ఉంది షాపింగ్. సరే, నమస్తే అండి. చెప్పండి మేడం. ఎక్కడ ఉంటారు? ఇక్కడేనండి, మేడ్చల్. అవునా? సో సిఎంఆర్ ఎట్లా అనిపించింది? బాగానే ఉందండి. మీకు దగ్గరేనా? మాకు దగ్గరేనండి. ఏమేమి షాపింగ్ చేశారు? ఇప్పుడు అక్కడ పంపించామండి శారీస్. ఓన్లీ శారీస్ తీసుకున్నాము. ఓన్లీ శారీస్? ఇక్కడ శారీస్ తో పాటు డ్రెస్ ఇంకా పైకి వెళ్ళలేదండి, మాకు టైం లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం. షాపింగ్ అయితే అయిపోయింది కదా? వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ పేరు? నా పేరు దేవేందర్ గౌడ్. ఎక్కడ ఉంటారు? నేను మేడ్చల్ విలేజ్ ప్రాపర్ ఇక్కడనే. సార్ షాపింగ్ కి ఎవరితో వచ్చారు మీరు? మా మిస్సెస్ వచ్చిన పైన చేస్తుంది, షాపింగ్ చేస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నా. మీరు ఏం షాపింగ్ చేస్తున్నారు మీ వరకు? నేను డ్రెస్ కొందాం అనుకున్నా కానీ గిఫ్ట్ కొడదాం అనుకున్నా కానీ కొట్టలే. గిఫ్ట్ రాలేదా మీకు? గిఫ్ట్ రాలేదు, మస్తు అర్చిన గొద్ద పొంగిపోయింది. విశ్వక్సేన్ చాలా మందికి ఇచ్చింది. విశ్వక్సేన్ అంటే నాకు చాలా ఇష్టము. ఆయన ఇంత అందంగా ఉంటాడు అనుకోలే నేను, నిజంగా మస్తు అనిపించింది. ఆయన చూస్తే మస్తు అనిపించింది. అరవాల్సింది కొద్దిగా వచ్చేది. గొంతు పోయింది నాకు ఏలే. నెక్స్ట్ టైం చేయండి. మస్తు కష్టపడ్డా కానీ గొంతు పోయింది, కొంచెం వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఆయన ఇప్పుడు శారీస్ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి కదా, తీసుకోవచ్చు. మా భార్య తీసుకుంటుంది. మీరు కూడా బాగున్నారు అందంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వాణి. ఎక్కడ ఉంటారు? కూడూరు. సో ఎట్లా అనిపిస్తుంది సిఎంఆర్? బాగుంది. షాపింగ్ ఏం చేశారు? ఏం చేయాలి, ఇప్పుడే వచ్చిన. మీకు ఎట్లాంటి శారీస్ ఇష్టం? అన్ని ఇష్టం. సరేలేండి, షాపింగ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇన్ని రకాల షాపింగ్స్ అవుతున్నాయి. సో ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అని తేడా లేకుండా అన్ని రకాల ఆఫర్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు. సో ఇక్కడ ఇంకొక ఆవిడ ఉన్నారు. నమస్తే మేడం. సో మీ పేరు? సో ఎట్లా సిఎంఆర్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా మేడ్చల్ దగ్గర ఉండండి. సుచిత్ర సికిరాజ్ పోవాలంటే దూరం ఉండే కదా, ఇక మాకు దగ్గర సంతోషం ఉంది. ఇంకా ఈసారి ఎప్పుడైనా ఇక్కడికే వస్తుంది? చూద్దామని వచ్చిన. చూడడానికా కొనడానికా? నచ్చితే ఉంటాము. మా బిడ్డ వాళ్ళు ఇంకా వస్తారు, చాలా మంది వస్తారు. వస్తున్నారు అందరూ.
సో ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి మంచి ఆఫర్స్ ఇచ్చారు. సో మీరు కొనుక్కున్నట్లయితే తక్కువలో వస్తాయి ఈరోజు. షాపింగ్ ఇప్పుడే వచ్చిన మా వాళ్ళు వస్తున్నారు, వెయిట్ చేసి. మీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? ఇంకా 4 వస్తున్నారు. 4 అందరు లేడీసేనా? లేడీస్కి అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. సరే వెళ్ళి చేసుకోండి. సో ఇట్లా చూసారు కదా, ఈరోజు ఓపెనింగ్ కాబట్టి సో చాలా మంది కుటుంబ సభ్యులతో అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా మంచి తక్కువ ప్రైస్ లో రావడం వల్ల షాపింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇదే అండి, చూస్తున్నారు కదా మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ 34వ బ్రాంచ్ మేడ్చల్లో రావడం జరిగింది. సో అతి తక్కువ ఖర్చుతో శారీస్ అన్ని కూడా ఉంటున్నాయి. ఇక్కడ ఇంకో పెద్ద ఆవిడ ఉన్నారు. సో ఈవిడ ఏమంటుంది చూద్దాం. మీ పేరండి? చేసిరా షాపింగ్ చేసిరా? చేయలేము. చేయలేదా? ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ ఉంటాను, మేడ్చల్లో ఉంటారా? ఒక్కరే వచ్చారా? ఎవరు రాలే మీకు తోడు? చీరలు తీసుకుంటారా? ఏం తీసుకుంటారు? తర్వాత తీసుకుంటా. ఇప్పుడు చూడడానికి వచ్చారంటే ఇప్పుడు డబ్బులు లేవు కదమ్మా. ఏకదాం ఒకటి పని రాలేము కదా. ఇప్పుడు బయటిలో వాళ్ళేమో లోపలికి వచ్చి చూసిపోతే రేపు వచ్చి తీసుకోండి. అవునా? సరే రేపు వచ్చి చూసుకోండి. సో రోజు ఒకరు వస్తున్నారు. కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది కొనడానికి వస్తారు, కొంతమంది చూడడానికి వచ్చినా కూడా నచ్చినా కూడా కొనేసుకుంటున్నారు అనమాట. అట్లా ఉంది పరిస్థితి. సో ఇది ఇవాళ సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. దీన్ని ఇంకొక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలను కూడా వెంకటరమణ గారు అన్నారు. మరి ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు విశ్వక్సేన్ వచ్చాడు. విశ్వక్సేన్ ద్వారా కొంతమంది గిఫ్ట్లు కూడా సొంతం చేసుకున్నారు. దాదాపు ఒక 20 మందికి అయితే గిఫ్ట్లు అయితే రావడం జరిగింది.